హాయ్ అండి. వెల్కమ్ టు లహరి డిజైనర్ బుటిక్. మా ట్రైనింగ్ క్లాసెస్ అనేవి అందరికీ అర్థమైనట్టయితే అనిపిస్తుందండి. మీరు చాలా మంది మంచి మంచి మెసేజెస్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అనంటే నాకు నిన్నటి వరకు ఒక చిన్న డౌట్ ఉండేది. వీళ్ళు అంటే వీడియో చూస్తున్నారా, ట్రై చేస్తున్నారా, ట్రై చేయట్లేదా, లేదు అంటే క్యాజువల్గా నార్మల్గా వీడియోస్ పెడుతున్నారా అనేది ఒక డౌట్ ఉండే. నేను అడిగినందుకు అందరూ కూడా ఈ రోజు అయితే ఒక 80 మెసేజ్ అయితే వచ్చాయండి. చాలా థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా మంది నేర్చుకున్నట్టు మెసేజ్ పెడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే అందరూ చెప్తున్నారు కదా, చాలా బాగా అర్థమవుతుందని. ఇంకా అర్థం కాకపోతే ఒకవేళ ఇంకా ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే మెసేజెస్ పెట్టండి, నేను రిప్లై అయితే ఇస్తాను. అందరూ అడుగుతున్నారు కదా, సెకండ్ హ్యాండ్ పీకో మిషన్ తీసుకోవచ్చు అక్క. ఒకటిరా, సెకండ్ హ్యాండ్ మిషన్ తీసుకుంటే వాళ్ళు ఎలా యూజ్ చేశారో తెలియదు, ఎన్ని రోజులు యూజ్ చేశారో తెలియదు. ఒకవేళ వాళ్ళు యూజ్ చేయకుండా రన్నింగ్ లో ఉన్న మిషన్స్ పాతవి తీసుకున్నా ఏం పర్లేదు. బట్ ఏంటంటే పీకో మిషన్ కి తక్కువ రేటే కదా, క్యాజువల్ గా ఎంత ఓన్లీ గడ్డ మాత్రం తీసుకుంటే ఎంత అవుతుంది, 6000 అలా పడుతుంది. ఎందుకంటే అది లైఫ్ టైం ఇన్కమ్ కదా. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఈవెన్ ఏది తీసుకున్నా కూడా కొత్త తీసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే మనం యూజ్ చేస్తాం కదా. అందుకనే చెప్తున్నాను. ఒకవేళ మీకు మనీ పాసిబుల్ అంటే మనీ మా దగ్గర ఉంది పర్లేదు, లేదంటే మా ఇంట్లో వరకే కుట్టుకుంటామంటే సెకండ్ హ్యాండ్ తీసుకోండి. లేదు అంటేనేమో మీరు ఫస్ట్ హ్యాండ్ మిషన్ తీసుకొని, కొత్త మిషన్ తీసుకొని మీరు రన్ చేయొచ్చు. ఇందులో పెట్టారండి అక్క, ఫస్ట్ మాకు బ్లౌజ్ కటింగ్ అయితే చెప్పండి, తర్వాత ఈ లంగా బ్లౌజెస్ చెప్దురు కానీ అన్నారు. ఖచ్చితంగా ఈ రోజు నార్మల్ గా కొలత బ్లౌజ్ తోని కటింగ్ ఎలా చేయాలో మీకోసం అయితే నేను చెప్తాను. కాకపోతే వీడియో మాత్రం ఎటువంటి టైంలో కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే నాకు ఈ టైం అనేది చాలా వాల్యుబుల్ అండి. ఒక్క వీడియో తీయడానికి నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ కల్లా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా టైం తీసుకొని కష్టపడి మీకోసం చెప్తున్నాను. నాకు అంటే నాకు ఈ వీడియో చెప్పడం ఎందుకు అనేది నిన్న వీడియోలో నేను చెప్పాను కదా మీకు. నాతో పాటు మీరు కూడా కష్టపడాలి, ఎంతో కొంత, చాలా పైసలు కాకపోయినా కొంత పైసలు సంపాదించుకోవాలి. మనీ ఉంటేనే వాల్యుబుల్ అండి. ఈ లైఫ్ జర్నీలో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనిషి దగ్గర డబ్బు ఉంటేనే విలువ. అది మనం లక్షలు సంపాదించుకోకపోవచ్చు, కొంత అయినా చేతిలో రూపాయలు లేనోని ఫేస్ ఎలా ఉంటుంది, 100 రూపాయలు ఉన్నోని ఫేస్ లో గ్లో ఎలా ఉంటుందో అందరికి తెలుసు కదా. లక్షలు కాదు, మనతో ఎంత అయితే అంత, ఎంతో కొంత సంపాదించుదాం. ఓకేనా. ఇంకా మన దగ్గర మెసేజెస్ ఏమొచ్చాయంటే చాలా చాలా బాగా క్లియర్ గా చెప్తున్నారు. అక్క మాది ఎలక్ట్రానిక్ మిషన్ అండి, ఇవాళ ఫాల్ మీరు చెప్పినట్టు కుడితే చక్కగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ట్రై చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను క్లియర్ గా చెప్తాను. అక్క మైకి యూజ్ చేయండి, మాట స్లోగా వినిపిస్తుంది. ఖచ్చితంగా యూజ్ చేస్తాను రా ఈసారి నుంచి. చాలా బాగా చెప్తున్నారు అక్క. 6 ఇయర్స్ పాపకి మెయిన్ క్లాత్ ఎంత తీసుకోవాలి, లైనింగ్ క్లాత్ ఎంత 6 ఇయర్స్ పాపకి అయితే మెయిన్ గా అయితే 2.5 మీటర్స్ తీసుకోవచ్చు. లైనింగ్ క్లాత్ కూడా 2.5 మీటర్స్ ఉండాలి. ఎందుకు లైనింగ్ క్లాత్ 2.5 మీటర్స్ తీసుకోవాలో నేను క్లియర్ గా మీకు వీడియోలో నేను కరెక్ట్ గా చెప్తాను. 2.5 మీటర్స్ 3 మీటర్ అయినా కూడా పర్లేదండి. ఎందుకంటే మనం ఒక ప్లేట్ పెట్టేసి వాళ్ళకు ప్రీస్ కరెక్ట్ గా పెడితే ఈవెన్ ఇంకా 2-3 ఇయర్స్ వాళ్ళకు కూడా 2-3 ఇయర్స్ వరకు కూడా సరిపోతుంది. అక్క పీకో నెంబర్ చెప్పలేదు. పీకోకు నెంబర్ చెప్పాను కదరా, 1 to 1.5, 1 నుండి 2కి మధ్యలో పెట్టుకోవాలి పీకోకి నెంబర్. మనం స్టిచ్చింగ్స్ సైజ్ ఉంటాయి కదా, అది 2 నెంబర్ పైన పెట్టాలి. అక్క బ్లౌజెస్ కటింగ్ స్టిచ్చింగ్ పెట్టండి అక్క ప్లీజ్. పెడతాను రా, ఖచ్చితంగా పెడతాను. ఇప్పుడు కటింగ్ మాత్రం ఈ రోజు చూపిస్తాను, ఎందుకంటే బాగా లెంతీ వీడియోస్ అయితే స్కిప్ చేస్తారు చాలా మంది. కొంచెం ఒకటి లంగా స్టిచ్చింగ్ ది చూపిస్తాను, బ్లౌజ్ కటింగ్ ది కూడా ఇప్పుడు చూపిస్తాను. పాలు కుట్టే ముందు జిగ్జాగ్ కరెక్ట్ గా రావట్లేదు. ఒక పని చేయండి, డైరెక్ట్ శారీ పైన కుట్టకండి. నేను పెట్టాను కదా వీడియో, 1-2 సార్లు వీడియో వాచ్ చేయండి. అంటే నేను ఏ నెంబర్ పెట్టాను, ఎలా కుట్టాను అనేది క్లియర్ గా 1-2 సార్లు చూపించాను కదా పాల్ది. మీరు అలా ఒకసారి ట్రై చేయండి. రాకపోతే మళ్ళీ ఒకసారి మెసేజ్ పెట్టండి, నేను దానికి ఆన్సర్ ఇస్తాను. ఇంకో మిషన్ ఏ కంపెనీ అయితే బాగుంటుందంటే ఏదైనా తీసుకోవచ్చు రా. ఉషా అయినా తీసుకోవచ్చు, మోనా అయినా తీసుకోవచ్చు, సింగార్ అయినా తీసుకోవచ్చు. బట్ డెమో చూడడం మెయిన్. ఓకేనా. లేదమ్మా లంగా లెంత్ 27 కదా, మనం బాడీకి 1 ఇంచ్ ఖర్చు తీసుకోవాలి, లంగాకి 1 ఇంచ్ ఖర్చు తీసుకోవాలి. 2 ఇంచులు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే
లంగా కుట్టేటప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు కుట్టే వీడియో పెడతాను కదా, అందులో మీ డౌట్స్ అనేది క్లియర్ గా చెప్తాను. బాడీ తీసుకునేటప్పుడు 1 ఇంచ్ తీసుకోవాలి, లంగా తీసుకునేటప్పుడు 1/2 ఇంచ్ అయినా సరిపోతుంది. మీరు కొత్తగా ట్రైనర్స్ కదా, ఒకవేళ క్రాస్ అట్లా కుడితే 1/2 ఇంచ్ పోతుందని ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా చెప్తాను. నార్మల్ గా మిషన్ మీద ఫాల్స్ ఎలా కుట్టాలో చూపించండి మేడం. నార్మల్ మిషన్ పైన అయితే ఫాల్స్ కుట్టడం రాదమ్మా. మామూలు స్టిచ్చింగ్ అయితే వస్తుంది, కానీ జిగ్జాగ్ మాత్రం నార్మల్ మిషన్ల పైన రాదు. ఈ అమ్మాయి అడిగారు బాడీ లంగా కాకుండా నార్మల్ గా బెల్ట్ తో లంగా కుట్టడం ఎలా, అది కూడా చూపిస్తాను మీకు. కొంచెం వెయిట్ చేయండి, ఎందుకంటే ట్రైనర్స్ ఉంటారు కదా, పాపం వాళ్ళకి సడన్ గా ఒకటేసారి చెప్పేసరికి అర్థం కాదు కదా. అందుకనే రోజు ఒక వీడియో రోజు పెడుతున్నాను కదా, వీక్లీ 4 times పెట్టే వీడియోస్ అలా కాకుండా నేను డైలీ 1 వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా. కొంచెం నిదానం, ఎందుకంటే బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒకటేసారి బుర్రలో పెట్టుకోవడం కష్టం కదా, అందుకనే. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అక్క, థ్యాంక్ యూ సో మచ్ రా. ఎక్సెల్ ప్లాజో ప్యాంట్ కటింగ్ చెప్పండి అక్క, అలానే ఎలాస్టిక్ సైజ్ ఎంత తీసుకోవాలో కూడా చెప్పండి. ఇవన్నీ కూడా ముందు వీడియోస్లలో చాలా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. ఇంకా వీడియోస్ ఇలానే 9 years బ్యాక్ అవన్నీ కూడా మీరు మెసేజ్ పెడుతున్నారు. ఇవన్నిటికీ నేను మీ మెసేజ్ కి రిప్లై ఇస్తాను, ఎందుకంటే అన్ని చదువుకుంటూ వెళ్తే మనకు కూడా టైం సరిపోదు కదా. అవును కదా, నేను అందరికి యూట్యూబ్ లోనే మెసేజ్ లిస్ట్ లోనే నేను ఆన్సర్ అనేది ఇస్తాను. ఈ కొంతవరకు ఆన్సర్స్ అనేవి సరిపోతాయి. మనం క్లాస్ లోకి వెళ్దాం. ఈ రోజు ఎన్నో క్లాస్? 6th డే క్లాస్ మనది. ఈ క్లాస్ లో అందరూ ఎలా చేస్తారో, ఎలా కుడతారో, మిషన్ స్టార్ట్ చేయడం ఎలానో చెప్తాను. ఇంకొకటి అండి, డౌట్ ఉన్నది కంపల్సరీగా మెసేజ్ చేయండి. 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మెయిన్. ఒక వ్యక్తి కరెక్ట్ గా పని చేయాలి అంటే ప్రాక్టీస్ అనేది కంపల్సరీ అవసరం అండి. మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే ఒక్కసారికి ఆగిపోతుంది. 10 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఎంత ఇంప్రూవ్ అవుతుంది అంటే, కుట్టడం మెయిన్ కాదు, ఫినిషింగ్ తో కుట్టడం మెయిన్. ఓకేనా? ఫస్ట్ ఇవాళ కుట్టడం, రేపు ఫినిషింగ్ తో కుట్టడం కూడా నేర్చుకోవాలి. ఓకేనా? మనం క్లాస్ లోకి వెళ్దాం రండి. ఇప్పుడు నేర్చుకునేది ఏంటి అంటే, 3 years బేబీది లంగా కటింగ్ చెప్పాను కదా, లంగా కుట్టడం ఎలా అనేది ఇప్పుడు నేను చెప్తాను మీకు. ఓకే రండి. నేను నిన్న మీకు 3 years బేబీ లంగా అనేది కటింగ్ చూపించాను కదా, ఇదే కదా, చూసారు కదా. దీన్ని మీకు స్టిచ్చింగ్ చేయడం ఎలా అనేది చూపిస్తాను. అందరూ కరెక్ట్ గా చూసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ పెట్టండి. నేను చెప్పాను కదా, నా దగ్గర చిన్న మిషన్ లేదండి, దాంతో కుట్టడం నాకు పాసిబుల్ కాదు అని. మీ దగ్గర ఉన్న మిషన్ ఏదైనా పర్లేదు, నేను కరెక్ట్ గా చెప్తున్నా వినండి. మీ దగ్గర ఉన్న మిషన్ ఏదైనా పర్లేదు, ఓన్లీ తొక్కడం వస్తే సరిపోతుంది. మిషన్ ఆటోమేటిక్ గా అనేది రన్ అవుతూనే ఉంటుంది. నేను ఈ మిషన్ పైన కుట్టడం ఎలానో చెప్తాను. ఓకేనా? మిషన్ ఫస్ట్ దారం ఎలా చుట్టాలి. ఒక అమ్మాయి అడిగింది, బాబిన్ లో దారం ఎక్కియడం ఎలా అక్క అని. చిన్న మిషన్ లో నేను చెప్తారా అది కూడా. ఫస్ట్ ఈ మిషన్ లో దారం ఎక్కియడం ఎలా అని చెప్తాను. ఫస్ట్ మనకి ఇది ఇలా వస్తుందండి. దీనికి ఫస్ట్ ఒక దారం అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇది మన బాబిన్, చూసారా, ఇది మన బాబిన్ కి మనం 2 పోగులు ఇలా వేయాలి. అంటే కొంచెం ఎక్స్ట్రా దారం ఇలా వేసి ఇలా టైట్ గా ఇలా అని ఇలా చేసాము అంటే ఒక 2 సార్లు ఇలా పెట్టేయాలి. ఓకేనా? అయిపోయింది. అంటే సింగిల్ దారం మిగిలింది కదా, ఇది ఇక్కడ దారం ఎక్కించుకోవడానికి మనకి ప్లేస్ ఇచ్చారండి వాళ్ళు, ఇలా పెట్టేయాలి. ఓకేనా? ఇది ఉంది కదా, ఇటు పెట్టేయాలి. ఓకే, మనది మిషన్ అనేది ఇలా పెట్టాం కదా, ఇలా దారం మన ప్రెస్ చేస్తా ఉంటే ఆటోమేటిక్గా మనం ఇలా దారం పట్టుకున్నా పర్లేదు, పట్టుకోకపోయినా కూడా ఇక్కడ ఒక స్ప్రింగ్ ఇచ్చారు వీళ్ళు మనకి. ఒకసారి చూడండి, ఇది స్ప్రింగ్ నుంచి దారం అనేది ఇలా మనం యాక్చువల్గా తొక్కుతా ఉంటే అది వెళ్ళిపోతుందండి. ఇలా ఒక్కసారి చూడండి, ఇలా వెళ్తుంది. ఒక్కసారి చూడండి, ఈ దారం అనేది ఇలా వెళ్తుంది. ఇక్కడ నుంచి ఇలా, ఇక్కడ నుంచి ఇలా. ఇది అప్డేటెడ్ మిషన్ కాబట్టి మనం పట్టుకోకపోయినా కూడా బాబిన్ దారం అనేది కరెక్ట్ గా చుడుతుంది. ఒకసారి చూడండి దారం ఎలా చుడుతుందో. ఇది మనం ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్ వెళ్తుంది. అంటే మనం 2600 స్పీడ్ పెట్టాం కదా, ఇది స్పీడ్ ఇలా. ఇప్పుడు ఇది మైనస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్పీడ్ తక్కువ చేయాలంటే, ఇప్పుడు మనకు 2600 ఉంది కదా, ఇది మైనస్ బటన్ ఎక్కితే 1800, మళ్ళీ ప్లస్ బటన్ ఎక్కితే అది ఎక్కువ. హెచ్చు తగ్గులు అంటే మన స్పీడ్ కంట్రోలింగ్ అనేది ఇక్కడే ఉంటుందండి. ఇలా ఇప్పుడు బాబిన్ చుట్టుకోవడం చూడండి ఎలా చుడుతుందో, కరెక్ట్ గా చూపిస్తాను. ఇలా మనకి ఎంతవరకు కావాలంటే అంత నింపేసుకోవచ్చు. చూడండి, సపోజ్ గా ఇంతవరకు మనకు సరిపోయింది.
తర్వాత ఆపేద్దాం. ఆపేసి మన బాబిన్లో ఇలా ఉంది కదా, ఈ బాబిన్ని దీన్ని ఇలా తీసేసి ఇలా ఇక్కడ అనేది ఒక కట్టర్ ఉంటుందండి. ఇది యాక్చువల్గా కట్టర్ చూసారా, ఇటు షార్ప్ గా ఉంది. ఈ కట్టర్ తోని ఇలా అని ఒకసారి చూడండి, దారాన్ని ఇలా ఇలా తెంపితే తెగిపోతుంది. అంటే ఇది కట్టర్ చూసారు కదా, ఇలా ఇది మనం బాబిని కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు మనకి బాబిన్ ఉంది కదా, ఇది డబ్బీ కదా, డబ్బీలో ఇలా పెట్టేసి క్లియర్ గా చూపిస్తాను చూడండి. ఇలా ఇలా అని ఇలా పెట్టేసుకోవాలి. కథం బాబిన్ వచ్చేసింది. చూసారు కదా, నేను చెప్పాను కదా పీకో మిషన్ కి మాత్రం స్ట్రేట్ గా ఉంటుంది, మన స్టిచింగ్ మిషన్ కి అయితే సైడ్ లో ఉంటుంది. చూడండి మీకు చూపిస్తాను. ఇది సైడ్ లో, ఇటు సైడ్ లో ఉంటుంది. ఇలా బస్ అయిపోయింది. ఇది మనం క్లోజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం దారం అనేది ఇలా లోడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఉంటుంది, ఇలా తీసేసుకొని ఇలా ఇలా అని కింది నుంచి ఇంకొకటి ఉంటుంది, ఇలా పైకి తీసుకొని ఇక్కడ ఇంకొకటి ఉంటుందండి. ఇలా ఒక్కటికి 2 సార్లు కరెక్ట్ గా చూడండి. అర్థం కాకపోతే మళ్ళొక్కసారి వీడియో అనేది చేసి చూడండి. ఒక్కసారి చూడండి. ఇలా ఇది సైడ్కి ఉంటుంది. ఇప్పుడు మన నార్మల్ మిషన్ కి ఏమో ఇలా సైడ్కి ఉంటుంది, అదే మన ఫాల్ పీకో మిషన్ కి అయితే స్ట్రైట్ గా ఉంటుంది. అంటే సూది ఎక్కించేటప్పుడు ప్రతిసారి కూడా నేను చెప్తున్నాను, దారాన్ని బయటికి లాగాలి. ఇది మిషన్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు మెయిన్ అండి. ఈ దారం బయటికి లాగి ఇలా వెనక్కి పెట్టిన తర్వాతే మిషన్ అనేది స్టార్ట్ చేయాలి కుట్టడం. లేదంటే దారం అనేది బాబిన్ లో ఇరుకుతే మాత్రం రావడం చాలా కష్టం అవుతుందండి. కత్తెర ఇలా మనం బాబిన్ అయితే సెట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏదైనా కుట్టడానికి మన మిషన్ మనం రెడీ ఉన్నట్టు. ఓకేనా? ఇప్పుడు మనం క్లాత్ తీసుకున్నాం కదా, 3 years బేబీది గేరా ఇంత పెద్దగా ఉందండి. ఇలా దీన్ని మనం ఫస్ట్ ఏం చేయాలి అని అంటే, ఇటు సైడ్స్ ఉంది, ఈ సైడ్స్ అనేది కరెక్ట్ గా ఈ పోగులు లేకుండా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక్కసారి మీరు చూడండి, కరెక్ట్ గా ఈ పోగులు లేకుండా ఫస్ట్ కట్ చేసుకోవాలి. ఇలా చూడండి. ఇలా స్టిచ్చింగ్ అయిన తర్వాత ట్రైనర్స్ కి అయితే ఒక్కసారి ఫస్ట్ ఇలా కుట్టేసుకోండి. అంటే మీకు ఒకటేసారి ఫోల్డింగ్ చేయడం రాకపోతే చెప్తున్నాను, ఇలా సింగిల్ గా ఒక్కసారి కుట్టేయండి. మీరు కరెక్ట్ గా చూసుకున్నట్టయితే మీకు అర్థమవుతుంది. ఇలా అయిపోయింది కదా, ఇలా కుట్టారు కదా, కట్ చేయండి. ఇది ఇలానే కాదు, యాక్చువల్ గా డబల్ ఫోల్డ్ చేయాలి. ఎందుకంటే మీరు బిగినర్స్ కదా, మీకు రావడం కష్టం అవుతుందని నేను సింగిల్ గా చెప్పాను. ఒక్కసారి చూడండి, దీన్ని ఇంకొకసారి ఫోల్డ్ చేయాలి. చూడండి ఎలా వెళ్తుందో, నీట్ గా వస్తుంది. ఏం టెన్షన్ పడకండి, మీకు నార్మల్ గా మలిచి కుట్టడం అనేది వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా స్టిచ్చింగ్ చేయాలి. ఓకేనా? అర్థమైందా? మళ్ళీ మనం సెకండ్ సైడ్ ఏం చేయాలి, ఫస్ట్ దారాన్ని కట్ చేయడం, ఇటు సైడ్ కూడా 2 వైపులు ఉంది కదా, ఈ 2 వైపులా కూడా స్ట్రైట్ గా కట్ చేయడం ఒక పాయింట్, ప్లస్ ఫోల్డింగ్ చేయాలి. నేను సింగిల్ గా చేయట్లేదు, డబుల్ ఫోల్డింగ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఇలా డబల్ ఫోల్డింగ్ ఇలా చేసి, మీరు ఇలా చేయడం కష్టంగా ఉంది అక్క అంటే పిన్స్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. నేను పిన్ పెట్టి చూపిస్తాను ఇప్పుడు. ఇలా మలుచుకోవడం కష్టంగా ఉందక్క అంటే ఒక పని చేయండి. ఫస్ట్ ఇలా మలిచిన తర్వాత మీరు ఒక పిన్ అనేది ఇలా పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత మీకు కరెక్ట్గా ఇలా వచ్చేస్తుంది. ఓకేనా? మళ్ళీ ఈ పిన్ తీసేసి మళ్ళీ ఒక్కసారి ఇలా పెట్టేయండి ఇక్కడ. ఎందుకంటే మీకు ట్రైనర్స్ కదా, బిగినింగ్ లో కష్టం అనిపిస్తుంది, తర్వాత కొంచెం స్టార్టింగ్ అయిన తర్వాత ఏం కాదండి, ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా అయిపోయింది. ఇలా స్టిచ్చింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ప్లేట్స్ అనేవి పెట్టుకోవాలి. యాక్చువల్గా మనకు నడుం అనేది 23 అనుకోండి, 3 years బేబీది. నేను చెప్పాను కదా, మనం ఇట్లా 4 steps వేసుకుంటే మనకి ఈజీగా కటింగ్ అయిపోతుందని. ఇప్పుడు మనం ఇలా 4 steps వేసుకున్న తర్వాత పైన చిన్న మార్క్ అయినా వేసుకోండి, లేదంటే కత్తెరతోని ఇలా చిన్న మార్క్ వేసుకోండి కత్తెరతోని ఇలా.
అంటే కటింగ్ చేసిన తర్వాత ఇలా ఏర్పడాలి. చూసారా? ఇలా మనకు 4 సైడ్స్ కూడా ఇలా. ఓకేనా? అర్థమైంది. సపోజ్గా 24 కమ్మర్ అనుకోండి, 24 నడుము అనుకోండి. దీన్ని 4 డివైడెడ్ బై 4 అంటే 24/4 అంటే 4 పార్ట్ వైజ్గా చేసుకోవాలి. అప్పుడు ఎంత అవుతుంది? 6 రావాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడి పార్ట్కు 6 ఇంచెస్ రావాలి, ఇది ఇక్కడికి 6 ఇంచెస్ రావాలి, ఇది ఇక్కడికి 6, టోటల్ అనేది 6 ఇంచెస్ రావాలి. 6 ఇంచెస్ వచ్చేలాగా మనం దీన్ని డివైడ్ చేసుకొని ప్లేట్ అనేది పెట్టుకోవాలి. ఫస్ట్ ఇలా మనకి ఎన్ని ఒక్కొక్క ప్లేట్ అనేది 1 ఇంచ్ లాగా వస్తే మనకు 6 ఇంచెస్ అనేది ఇది కరెక్ట్ గా క్లోజ్ అవుతుంది. ఇది అనేది 1 ఇంచ్. ఒకసారి చూడండి, ఇలా 1 ఇంచుకు తీసుకోవాలి. మళ్ళీ మనం ఇది తీసుకునే ప్లేట్ అనేది కరెక్ట్ గా ఇలా ఉండాలి. ఒకసారి క్లియర్ గా చూడండి. ఇలా చిన్న ప్లేట్ కరెక్ట్ గా 1 ఒకవేళ మీకు అర్థం కాలేదనుకోండి, ఇక్కడ నుంచి 2 ఇంచెస్ కి మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత పెన్నుతో మార్కింగ్ వేస్తున్నా మీకు కనబడడానికి. ఇలా 2 ఇంచెస్ కి మార్కింగ్ వేసుకొని 1 ఇంచెస్ లోపలికి పెట్టేసి 1 ఇంచెస్ ఇక్కడికి రావాలి. కరెక్ట్ ఇప్పుడు మార్కింగ్ వేసింది అనేది ఇక్కడికి వెళ్ళాలి. మళ్ళీ తర్వాత 2 ఇంచ్ మార్క్ అండి. ఇక్కడ మనకి ఏదైతే ఉందో అక్కడ 2 ఇంచ్ మార్క్. తర్వాత 2 ఇంచ్కి ఒకటి 1 ఇంచ్కి ఒకటి వేసుకోండి. మీకు ఎక్కడ దాకా ఫోల్డ్ చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటే 1 ఇంచ్కి ఒకటి 2 ఇంచ్కి ఒకటి అలా వేసేసి 1 ఇంచుని పట్టి 2 ఇంచ్ లోపలికి వెళ్ళేలాగా మళ్ళీ ఒకటి స్టిచ్చింగ్ చేయండి. మళ్ళీ 2 ఇంచెస్ ఎన్నైంది? మళ్ళీ 2 ఇంచెస్ కరెక్ట్గా 4 ఇంచెస్. ఇట్లా 3 ఇంచ్కి ఒక మార్క్, 1 ఇంచ్కి ఒక మార్క్. ఒకసారి మార్కర్ ఇక్కడ మార్కర్ ఉంటుంది. మార్కర్ ఉందా అమ్మ నీ దగ్గర? గల్లుంది, రెడ్ డబ్బా ఒకటి. పెన్నుతో మార్క్ ఇచ్చాను కదా, మీకు కరెక్ట్ కనవలేదు కదా, అందుకని నేను మార్కర్తో ఇస్తున్నాను. ఇలా 1 ఇంచెస్కి డైరెక్ట్గా ఇట్లా మార్క్ పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత మీకు ఈ 1 ఇంచ్ అనేది ఇక్కడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ తర్వాత కరెక్ట్గా ఇక్కడ దాకా వచ్చింది కదా, ఇది ఇప్పుడు ఎన్ని? 1 2 3 4 5 5 అంటే మనకు ఒక 6 ఇంచెస్కి 5 ప్లేట్లు అనేవి వస్తాయండి. ఇలా మనం లంగంతా కూడా ఇలా ప్లేట్ పెట్టేసుకుంటూ వెళ్ళాలి. చూడండి క్లియర్గా కరెక్ట్గా 5 అయితే వస్తాయి. అన్ని లెవెల్గా చూసుకోండి. ఇలా లెవెల్గా వచ్చేలాగా కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఎంత క్లియర్గా వస్తుందో. మీరు అన్నీ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. మార్కింగ్ చేసుకుంటే ఇంకా కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే మనకు వీడియోలో టైం ఉండదు కదా, అందుకే నేను ఇలా స్పీడ్గా చెప్తున్నాను. ఇలా చూడండి వచ్చేసింది. ఒక్కసారి ప్లేట్ చూడండి ఎంత బాగుందో. కరెక్ట్గా మనకు ఎంత వచ్చింది? 22. ఓకేనా? 22 కమ్మర్ అయితే వచ్చేసింది. ఎందుకు అనంటే మనం ఈ టాప్ ఇంచ్ తీసేసాం కదా, అందుకనే 22 ఇంచెస్ వచ్చింది. ఇది అనేది 3 ఇయర్స్ అమ్మాయిలకి నడుము అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ లేదు అనుకుంటే కొంచెం ప్లేట్ లడ్డులా ఉన్న పిల్లలకైతే 23 24 అలా మన ఇష్టం, ఎలా అయితే అలా చేసేసుకోవచ్చు. దీన్ని కొందరు ఇప్పుడు చూపిస్తున్నాం కదా, ఓన్లీ మా దాంట్లో అనుకోండి ప్లేటింగ్ అనేది ఫుల్గా ఐరన్లో ఉంటుంది. ఐరన్ ఉన్న దాన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, దీన్ని ఇలా పిన్ పెట్టి సెట్ చేయాలండి మధ్యలో. ఓకేనా? ఇలా చేసిన తర్వాత ఇది పెద్ద స్టిచ్ అనేది ఇక్కడ మనకు ఉంటుంది. ఇక్కడ పెద్ద స్టిచ్ రావడానికి ఉంటుంది. దీన్ని పెద్ద స్టిచ్ లో పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి యాజువల్గా అయితే 2 నెంబర్లో ఉంటుంది, దీన్ని 4వ నెంబర్ పెట్టేద్దాం. ఇప్పుడు మనమైతే 1 ఇంచ్ ఎలా తీసుకున్నామో అలానే 1 ఇంచులో మళ్ళీ దీన్ని ప్లేట్ చేసుకొని మనం అనేది ఇలా ప్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా ప్లేట్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకుంటే ఇప్పుడు మీకు అన్ని క్లియర్గా చూపిస్తాను. ఇది మళ్ళీ తర్వాత కింద ఇలా ప్రిల్స్ చేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా మీకు మొత్తం కుట్టడం లేట్ అవుతుంది కదా, ఇలా అండి. ఇప్పుడు
ఇది ఎలా వచ్చింది టోటల్ గా, ఇది అలా ఇక్కడ ఒక కుట్టు ఇక్కడ ఒక కుట్టు చూసారా, ఇది ఎలా పెట్టించాను, ఇలా ఇలా స్టిచ్చింగ్ రావాలి. ఓకేనా. ఐరన్ అయిన తర్వాత లంగా అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను. ఎంత నీట్ గా ఫినిషింగ్ ఉంటుందో అంత ఫినిషింగ్ నేను చూపిస్తుంది. ఓకేనా. నువ్వు వీడియో తీసుకుంటావు, నేను దాన్ని ఫార్వర్డ్ చేస్తాను. ఇలా పెట్టేసుకోండి. ఏదన్నా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. భయపడాల్సిన అవసరం లేదు. అక్క ఒక్క రోజుకే ఈ లంగా మాకు రావట్లేదు అని అంటే ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ లో మీకు ఏదైనా వస్తుంది. ఇంకోటి ఏంటి అనంటే మీ దగ్గర ఇంట్లో ఉన్న లంగా క్లాత్ ఏదైనా సరే ఒక్కసారి మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ప్లేట్ అనేది మీరు ఇంచు మార్క్ పెట్టుకున్నా పర్లేదు, లేదంటే నేను ఇంకా క్లియర్ గా కావాలన్నా కూడా చెప్తా అండి. ఒక్కసారి చూసాడు కదా, ఇలా ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత మీరు ఇటు సైడ్ నుంచి తీసుకోవాలి. నెక్స్ట్ ఇలా తీసుకుంటే కరెక్ట్ గా కొలత అనేది ఇంకా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇలా ఏదైనా కూడా మనం కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చేయండి, అదే వస్తుంది. మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. ఇలా ఒకసారి చూడండి. ఇలా ఇక్కడ చేతి అనేది గ్రిప్ ఉండాలండి. గ్రిప్ ఉండి ఇది అనేది ఇలా ఉండాలి. ఓకేనా. మీకు ఇలా ఉంటే ఈజీగా అండి మనకు రావడం చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. ఇలా ఒక్కసారి చూడండి. ఒక్కసారి ఇలా చూడండి. ఇలా ఇలా వచ్చేసింది. ఇంకొకటి కొలతలో దగ్గర ఉందా, ఎక్కడది మనీ. ఒక్కసారి చూడండి. ఇలా ప్లేటింగ్ చేసుకోవాలి. దీన్ని ఐరన్ చేసి చూపిస్తాను. ఐరన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ రోజు వరకు ఈ క్లాస్ లో లంగాకి ప్లేటింగ్ చేయడం ఎలా, ఇది చేసిన తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లోకి వెళ్దాం. అర్థమైంది కదా ఇక్కడ వరకు అందరికి. ఎందుకంటే చాలా మందికి బాగా పెద్ద వీడియో చేస్తే ఏమవుతుందంటే అర్థం కాదు కదా. నేను ఇది ఇవాళ చెప్పాను కదా, రేపటి వీడియోలో దీని లైనింగ్ అటాచ్మెంట్, పట్టీతోని ఎలా కుట్టడం, బాడీ లంగా వేసి ఎలా కుట్టడం అనేది నేర్పిస్తాను. మీకైతే ఇందులో ఏ డౌట్ ఉన్నా కూడా మెసేజ్ చేయండి, నేను మెసేజ్కి రిప్లై ఇస్తాను. చూసారు కదా ఇవాళ మన క్లాస్ ఎలా అనిపించిందో, చిన్న మెసేజ్ అయితే పెట్టండి. ఈ లంగా కటింగ్ అయితే అందరు ట్రై చేయండి. ఓకేనా.